హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు వేశ్య కథ. ఈ కథని రచించిన వారు శరత్ చంద్ర గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మా, ఏంటి బంగారం, ఆకలిగా ఉందమ్మా. అయ్యో బంగారం, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అని ఎదురుగా ఉన్న తోటలోకి వెళ్ళింది. అమ్మా, వదలండి అంటూ అరుపులు వినిపించేసరికి అది తన తల్లి గొంతే అని గుర్తుపట్టి ఆ 3 ఏళ్ల పాప పరుగున తోటలోకి వెళ్ళింది. అక్కడ దృశ్యం చూడగానే పడుకున్న బంగారం ఒక్కసారిగా లేచింది. చెమటి పట్టిన నుదురిని తుడుచుకుంటూ, ఏంటో పదే పదే నాకే ఎందుకు ఇలాంటి కల వస్తున్నది అని ఆలోచనలో పడింది. ఇంతలో బంగారం, బంగారం అంటూ పిలుపు వినపడేసరికి ఆ వస్తున్నా అంటూ గదిలోంచి బయటికి వచ్చింది. ఎదురుగా 4 మగాళ్ళు తన వైపే చొంగ కారుస్తూ చూస్తున్నారు. ఎవరక్కా వీళ్ళు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదేనే బంగారం, రాత్రి హోటల్లో నిన్ను చూశారట, ఈ రాత్రికి నువ్వు కావాలని వచ్చారు అంది నసుగుతూ. సరే అయితే రేటు మాట్లాడి పంపించు, రాత్రికి కారు పంపించమను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మాట వింటూనే నా బంగారమే, నా బంగారమే అంటూ రేటు మాట్లాడి ఎన్ని గంటలకి కారు పంపించాలో చెప్పి వాళ్లను పంపించింది. అవును, మీ ఊహ నిజమే. బంగారం ఒక వేశ్య. బంగారం లాంటి బంగారం జీవితం ఇలా అవ్వడానికి కారణం విధి కానే కాదు, తలరాత అంతకన్నా కాదు. తరాలుగా ఆడదానిపైన పెత్తనం చలాయించే మగాడి కామం. అవును, లేడి పిల్లల చెంగు చెంగుమంటూ తిరిగే బంగారంపై పడింది ఓ పాపిష్టి కన్ను. బంగారం నిజంగా బంగారంలానే మెరిసిపోయే మేని ఛాయతో, వసంతంలా అప్పుడే అడుగుపెట్టిన యవ్వనంతో, తుళ్ళుతూ తూగుతూ పరుగుపెట్టే నదిలా ఎంతో ఆనందంగా ఉండేది. తల్లి తన 3వ ఏటనే చనిపోవడంతో, తండ్రి తమ దగ్గర లేకపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగింది. తన 16వ ఏట అమ్మమ్మ చనిపోవడంతో దిక్కుతోచని తనకి నేనే నీ తండ్రిని అంటూ ఒక వ్యక్తి వచ్చి అక్కున చేర్చుకున్నాడు. భయం భయంగా తన వెంట వెళ్ళింది. అప్పుడు బంగారానికి ఏం తెలుసు, తను వెళ్ళేది ఒక అసాయివాడి వెనక అని. అప్పటి వరకు తెలిసిన ప్రపంచం వేరు, ఇప్పుడు తను చూస్తున్న ప్రపంచం వేరు. తను ఉన్న ఇంటికి రోజు ఎంతోమంది మగవాళ్ళు వస్తున్నారు. వచ్చిన వారి అందరికీ నాన్న అనే పిలవబడే వ్యక్తి దగ్గర ఉండి మరి అందరికీ తనని చూపిస్తున్నాడు. వాళ్లతో ఏదేదో మాట్లాడుతున్నాడు. కొందరిపై అరుస్తున్నాడు, కొందరిని తిడుతున్నాడు. బంగారంకి ఏమీ అర్థం అవ్వకపోయినా అతను చెప్పినట్టే ముస్తాబు అవుతూ వాళ్ల ముందుకు వెళ్తున్నది. ఒకరోజు గదిలో మంచంపై పడుకున్న తన దగ్గరికి నాన్న అని పిలవబడే వ్యక్తి వచ్చి తన కాళ్లపై చెయ్యి వేశాడు. ఉలిక్కిపడి లేచిన బంగారం అతన్ని దగ్గరుండి ఏదో వాసన వస్తుంటే ముక్కు మూసుకుంది. అతను వంకరగా నవ్వుతూ, నీ అమ్మ, ఏందే ముక్కు మూసుకుంటున్నావు? రోజు నీకు 3 పూటలా మేపుతున్నాను కదే, అయినా నేను అనుకున్న రేటు రావడం లేదు నీకు. అందుకే ఈరోజు నిన్ను రుచి చూసి అమ్మేస్తా అని నాలిక తడుపుకుంటూ బంగారంపై పడ్డాడు. పులిబారిన పడ్డ లేడిపిల్ల బ్రతకలేదు. అలానే మృగాడి కన్ను పడ్డ ఆడపిల్ల బంగారం కుమిలి కుమిలి ఏడ్చింది. తనని నాశనం చేసిన వాడి మీద ఉమ్మింది, గిచ్చింది, కొట్టింది. దున్నపోతు మీద పడ్డ వర్షంలా వాడిని ఎన్ని అన్నా చలించలేదు. 2 రోజుల తర్వాత 3 మగవాళ్ళు వచ్చి బలవంతంగా బంగారాన్ని వేరే ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడి నుండి తన జీవితం ఎంగిలాకు అయ్యింది. గడిచిన 5 ఏళ్లలో బంగారం చాలా మారింది. మారడం కన్నా అవసరం వల్ల మారింది అనటం సబబు ఏమో. పురిటి నొప్పులతో బాధపడుతున్న బంగారం దగ్గరికి వచ్చింది హాస్పిటల్లో పనిచేసే నర్సు. ఏమ్మా, 3 రోజుల నుండి చూస్తున్నాను,
నీకోసం ఎవరూ రావడం లేదు. కనీసం నీ భర్త కూడా. ఆ మాట వినగానే నవ్వు వచ్చింది బంగారానికి. అలాంటి బంధాలు తన జీవితంలో ఎక్కడివి అని. ఏమ్మా, అడుగుతుంటే నవ్వుతున్నావే? నాకు నా అనేవాళ్ళు లేరమ్మా అంటే నువ్వు. సమాధానం చెప్పలేక తలదించుకుంది బంగారం. నువ్వెందుకు తలదించుకోవడం? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఈ లోకం ఎలా చూస్తుందో నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. దిక్కులేని మనుషులకు ఆ దేవుడు ఏదో ఒక్క మార్గం చూపిస్తాడు. నీలానే నేను అయిన వాళ్ళని నమ్మి మోసపోయిన ఆడదాన్నే. ఒంటరిగా ఈ జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు కూడా నాతోనే ఉండు. కొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెప్పి తన వైపు చూసింది. ఆ మాటలతో బంగారం మనసు శాంతించింది. ఇంకా ఈ లోకంలో నిర్మలమైన మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యపోయింది. బంగారంకి పాప పుట్టి అప్పుడే 2 ఏళ్ళు గడిచింది. ఈ 2 ఏళ్లలో బంగారం తన పాత జీవితానికి దూరంగా బ్రతుకుతున్నది. ఒక బట్టల షాపులో సేల్స్ గర్ల్గా చేరి పాపని పోషించుకుంటున్నది. పాపకు 3వ ఏడు వచ్చింది. కొంచెం కొంచెం జ్ఞానం తెలుస్తున్నది. ఒకరోజు బంగారం ఇంటికి వచ్చేసరికి పాప ఏడుస్తూ కూర్చున్నది. ఏమైందో అని కంగారుగా, ఏంటి చిట్టి తల్లి ఏడుస్తున్నది? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేక అమ్మమ్మ ఏమీ ఇవ్వలేదా తినడానికి? పాప బంగారం వైపు చూస్తూ, బయట అందరికీ నాన్న ఉన్నాడు, నాకెందుకు లేడు అని ఏడుస్తూ అడుగుతుంది. పాపకి ఏమని చెప్పాలో తెలియక బంగారం కళ్ళల్లో నీళ్లు. అప్పటికి ఏదోలా సర్ది చెప్పి ఏడుపు ఆపిస్తుంది. ఈ ప్రపంచం తల్లి లేని పిల్లలపైన జాలి చూపిస్తుంది, కానీ తండ్రి లేని పిల్లల్ని ఎందుకు గుచ్చి గుచ్చి మరీ చిత్రవద చేస్తుంది? పాపకి 5వ ఏడు. స్కూల్ నుండి వస్తూనే బ్యాగు విసిరేసి, నేను మరి స్కూల్కి వెళ్ళను అంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళ అమ్మమ్మ అడిగిన చెప్పకుండా ఏడుస్తూ ఒక మూలన కూర్చుంది. బంగారం ఇంటికి వచ్చేసరికి కూడా అలానే ఉంది. కూతురు ఎందుకు ఏడుస్తున్నదో తెలియక, ఏమైంది తల్లి అని అడిగేసరికి, అమ్మా, మా నాన్న ఎవరు అని అడిగిన కూతురు ప్రశ్నకు ఏమి చెప్పాలో తెలియక తలదించుకుంది. నిన్నే అమ్మా, మా నాన్న ఎవరు? ఎందుకు మన దగ్గర ఉండడం లేదు? మా స్నేహితులు అందరినీ వాళ్ళ నాన్నలే స్కూలు దగ్గర దింపుతారు రోజు. మరి మా నాన్న ఎందుకు అసలు నన్ను చూడడానికి రావడం లేదు? చెప్పమ్మా అంటూ అడుగుతున్న కూతురికి ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి అర్థం చేసుకున్న నర్సు పాప దగ్గరికి వెళ్ళి, చిట్టి తల్లి, మీ నాన్న దేశాన్ని కాపాడటానికి వెళ్ళాడమ్మా. మనందరం ఇక్కడ ఇలా హాయిగా ఉంటున్నామంటే దానికి కారణం మీ నాన్న లాంటి వాళ్ళే. అందుకే మీ నాన్న నీ దగ్గరకు రాలేకపోతున్నాడు. నేను రేపు ఫోన్ చేసి చెప్తాను నువ్వు అడుగుతున్నావని. త్వరలోనే వస్తాడు మన దగ్గరకు. అంతవరకు ఏడవకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా? పాప ఆనందంతో, సరే అమ్మమ్మ, నాన్నను త్వరగా రమ్మని చెప్పు, ఇంకా ఏడవను అంటూ అమ్మ అని పిలుస్తూ గదిలోకి వెళ్ళింది. బయట నుండి పాపకి చెప్తున్న నర్సు మాటలు విన్న బంగారం పాప రాగానే, చిట్టి తల్లి, అమ్మమ్మ చెప్పింది కదా, ఇంకా ఏడవకు రా అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది. పాప నిద్రపోయాక నర్సు దగ్గరికి వచ్చింది బంగారం. అమ్మ, పాపకు అలా ఎందుకు చెప్పారు? ఇప్పుడది వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. బంగారం, నేను ఒకటి చెప్తాను, నీ కోసం కాకపోయినా పాప కోసమైనా విను. ఏంటమ్మా అది? మరేం లేదు, నువ్వు పెళ్లి చేసుకో, మంచి అబ్బాయిని చూస్తాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? నా గత జీవితం ఎలాంటిదో మీకు తెలుసు. అలాంటి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ చేసుకున్న పాపకి తండ్రి స్థానంలో ఉండగలడా? నాకు తండ్రి అని చెప్పుకున్న అతను నన్ను ఏం చేశాడో మీకు తెలుసు కదా. రేపు పాపని కూడా అలానే అంటూ ఇంకా మాట్లాడలేకపోయింది. చూడు తల్లి, నీ భయం నాకు అర్థమైంది, కానీ అందరి వ్యక్తులు ఒకేలా ఉండరు.
పాపని తన పాపగా చూసుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఊ అంటే చాలు మీ ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. బంగారం ఆశ్చర్యంగా, ఎవరమ్మా అతను? నీ మాటలను బట్టి నీకు బాగా తెలుసులా ఉంది. నాకే కాదురా, నీకు తెలుసు. నాకు తెలుసా? ఎవరు? మీ పని చేస్తున్న మీ షాపు ఓనర్ రమేష్. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవును బంగారం, నేను చెప్తున్నది నిజమే. వారం రోజుల క్రితం నువ్వు షాపులో ఉన్నప్పుడు రమేష్ నా దగ్గరికి వచ్చాడు. తనకి నువ్వు బాగా నచ్చావు అని, నిన్ను పెళ్లి చేసుకుంటా అని నన్ను అడిగాడు. నేను చూడు బాబు, అమ్మాయి కంటికి నచ్చింది అని అందరి అబ్బాయిల్లా వెంటపడక నా దగ్గరికి వచ్చి పెళ్ళికి అనుమతి అడిగావు, బాగుంది. కానీ ప్రతి మనిషికి అవతల వాళ్ళకి తెలియని చీకటి గతం ఉన్నట్టే బంగారంకి కూడా ఉంది అంటూ నీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. కేవలం నీ ఇష్టం కాదు, నీ కుటుంబ ఇష్టం కూడా ముఖ్యం. ముందు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచించు అని చెప్పాను. అంతా విన్న బంగారం విరక్తిగా నవ్వుతూ, దెబ్బకు వెళ్ళిపోయి ఉంటాడు కదమ్మా అని అన్నది. అవును, నేను చెప్పింది విని మౌనంగా వెళ్ళిపోయాడు. ఇతను కూడా అందరిలాంటి మగవాడే కదా అని నేను ఆ విషయం నీకు చెప్పలేదు. కానీ 2 రోజుల క్రితం నేను హాస్పిటల్ నుండి వచ్చేసరికి రమేష్ ఇంటి బయట నిల్చొని ఉన్నాడు. నేను ఏంటి బాబు ఇలా వచ్చారు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా అని అడిగాను. దానికి అతను నవ్వుతూ నా చేతుల్లో ఒక కాగితం పెట్టాడు. నేను ఏంటా అని చూసి ఆశ్చర్యపోయాను. అది పెళ్లి ముహూర్త కాగితం. ఏంటి బాబు ఇది అని అడిగిన నాకు అతను, చూడండి అమ్మా, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. నేను అనాథాశ్రమంలో పెరిగాను. చదువుకొని ఇలా సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాను. మీరు ఒప్పుకుంటే బంగారాన్ని పాపని కూడా బాగా చూసుకుంటాను. నన్ను మీ ఇంటికి వచ్చేయమన్నా లేక మీ ముగ్గురు నా ఇంటికి వచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఏదైనా మనందరం కలిసి ఉండాలి. మీరే ఈ విషయం తనకి చెప్పి ఒప్పించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. విన్న బంగారం మౌనంగా ఉండిపోయింది. చూడు తల్లి, నీ గురించి నిజం తెలిసి నిన్ను ఇష్టపడుతున్న వ్యక్తిని కాదు అనుకోవడం తప్పు. అలానే పెరుగుతున్న కూతురి దగ్గర ఎక్కువ కాలం నిజం దాచలేము. నా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకోరా. అమ్మా, జీవితంలో ఓడిపోయాను. ఎవరూ లేని నాకు దేవుడిచ్చిన అమ్మవి నువ్వు. నడి సముద్రంలో దారి తెన్ను తెలియక అల్లాడుతున్న నన్ను ఓ దరికి చేరుస్తాను అంటున్నావు. కాదు అని ఎలా అనగలనమ్మా? మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి పాప దగ్గరకు వెళ్ళిపోయింది. రమేష్కి ఫోన్ చేసి బంగారం ఏమన్నదో చెప్పి తను చెయ్యవలసిన పని కూడా చెప్పి ఫోన్ పెట్టేసింది. వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజుల్లో పాప వాళ్ళ నాన్న గురించి అడుగుతూనే ఉంది. ఆ రోజు ఆదివారం. స్కూలు సెలవని పాప పడుకొనే ఉంది. హాల్లో ఎవరివో మాటలు. తల్లి ఏడుపు వినపడి మెలకు వచ్చింది. లేచి హాల్లోకి వెళ్ళి చూసేసరికి ఒక వ్యక్తి మిలిటరీ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అతన్ని పట్టుకొని తల్లి ఏడుస్తున్నది. ఏం జరుగుతున్నదో ఆ చిన్ని హృదయానికి అర్థం కావడం లేదు. ఆ వ్యక్తి పాపని చూసి, చిట్టి తల్లి అప్పుడే నిద్రలేచావా అని ఎత్తుకుని ముద్దాడాడు. అయోమయంగా చూస్తున్న పాప వైపు బంగారం చూసి, నాన్న నాన్న అని కలవరించావు కదా, మరి నాన్న వస్తే అలా ఉండిపోయావు ఏంటి అని అడిగింది. అప్పుడు అర్థమైంది పాపకి, ఎత్తుకున్నది తన నాన్న అని. అంతే, గట్టిగా నాన్న అని అరుస్తూ కౌగిలించుకున్నది. పక్కనే ఉన్న నర్సు వైపు కృతజ్ఞతగా చూసింది బంగారం. ఇంతటితో బంగారం కథ సుఖాంతమైంది. ఇది కథ కాబట్టి బంగారం జీవితం ఒక గమ్యానికి చేరుకుంది. కానీ ఇలా గమ్యం ఏంటో తెలియని ఎందరో బంగారులు తమ జీవితాన్ని అతి దుర్లభంగా ముగిస్తున్నారు. ఏ స్త్రీ పుట్టుకతోనే వేసేగా మారదు. కొందరి మగవాళ్ల పరిస్థితుల ప్రభావం వల్ల మనసు చంపుకుని గత్యంతరం లేక అలాంటి చీకటి జీవితం బతుకుతున్నారు. ఒళ్ళు అమ్ముకోవడం వాళ్ళ తప్పు అయితే వాళ్ళు ఒళ్ళుని అనుభవిస్తున్న మగాళ్ళని ఏమీ అనాలి? ఆలోచించండి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.